హాయ్, హలో, నమస్తే. లింగమనేని రమేష్ గారు రీపింగ్ రిచెస్ ఇన్ నాయుడు రిజైన్. లింగమనేని రమేష్ గారు నాయుడు రెజీమ్లో చాలా సంపద సృష్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, సంపద సృష్టిస్తాం మా ప్రభుత్వం వస్తాయని. అది ప్రజలకు సంపద సృష్టించారో లేదో మనకు తెలియదు, కానీ లింగమనేని రమేష్ గారికి సంపద సృష్టిస్తున్నారు అని నేను అనలేదు. greatanధ్ర.com వాళ్ళు రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇంగ్లీష్లో రాశారు, అది మీకు చదివి వినిపిస్తున్నా. లింగమనేని రీపింగ్ రిచెస్ అంటే రీపింగ్ రిచెస్ అంటే అదే సంపద సృష్టిస్తున్నారనమాట. బిజినెస్ మ్యాన్ అండ్ రియాల్టర్ లింగమనేని రమేష్ ఈజ్ వెల్ నోన్ ఫిగర్ ఇన్ ది పొలిటికల్ సర్కిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లింగమనేని రమేష్ గారు మన అందరికి తెలిసిన విషయమేనట. Even among the general public, his name is familiar as Telugudesam Party President and former Chief Minister and Chandrababu Naidu resides in Lingamaneni's Bangla on the banks of the Krishna River. మన ఆంధ్రప్రదేశ్లో ప్రజల మొత్తానికి ఈ లింగమనేని రమేష్ గారు ఎలా తెలుసు అని అంటే, ఎలా సుపరిచితులు అంటే, ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ బంగ్లాలో ఉంటున్నారో ఆ బంగ్లా లింగమనేని రమేష్ గారిది అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ ఉంది. కాంట్రవర్సీ ఏం కాదు, లింగమనేని రమేష్ గారిది. అది చంద్రబాబు నాయుడు గారు నేను కొన్నాను అంటారు, వైసీపీ అనేది క్విట్ ప్రోకో ద్వారా వచ్చింది అంటారు. సార్ అది దాని విషయం మనం మాట్లాడలేదు. బట్ ఆయన ఎలా గుర్తుపడతారు అంటే, లింగమనేని రమేష్ గారు ఎవరు అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇంటి ఓనర్, ఎక్స్ ఓనర్, may not be present owner, ex owner. According to this greatanధ్ర.com, Lingamaneni is also known for his close ties with the leaders of Janasena Party, including party chief Pawan Kalyan and senior leader Narendra Manohar. ఈ లింగమనేని రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన నాదెండ్ల మనోహర్కి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా క్లోజ్ అంట. ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? ఒక పక్క తెలుగుదేశం యొక్క అధిష్టానానికి క్లోజు, ఒక పక్క జనసేన పార్టీ అధిష్టానానికి క్లోజ్ అయితే ఇంకా ఆయన ఆపేది ఎవరంట? ఇక లింగమనేని రమేష్ గారికి ఎవరు ఆపలేరు కదా. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ త్రూ లింగమనేనిస్ ఇన్ఫ్లుయెన్స్ ది జనసేన పార్టీ అక్వైర్డ్ ల్యాండ్ ఫర్ ఇట్స్ పార్టీ ఆఫీస్ అండ్ మంగళగిరి ఎట్ సిగ్నిఫికెంట్ లో ప్రైస్. ఓకే, జనసేన పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఇప్పుడు మంగళగిరిలో, దాన్ని చాలా తక్కువ ధరకి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పించింది లింగమనేని గారి ఇన్ఫ్లుయెన్స్తో అని గ్రేటాంధ్ర వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అట్లా పరిచయం అయ్యారు వాళ్ళు. లింగమనేని గారికి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్ని ఇప్పించింది లింగమనేని రమేష్ గారు అట, చాలా తక్కువ ప్రైస్కి. డ్యూరింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిజీమ్, Lingamaneni's business and faced setbacks with several cases filed against him, including the Amaravati Inner Ring Road scam, allegations of illegal constructions on the Krishna River bank. His business operations came to a near standstill. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లింగమనేని గారి బిజినెస్ వ్యాపారాలు మొత్తం సెట్బ్యాక్ అయిపోయినాయి. ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతుందో ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, రైట్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా ఎక్కువగా ఎలిగేషన్స్ వచ్చాయి ఆయన మీద. అంటే నేను ఇంగ్లీష్ చదివి తెలుగు ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా మాటలు కాదు, ఇది గ్రేటాంధ్ర వాళ్ళకి. ఎందుకంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చెప్పకూడదు, ఓకే. అందుకని వాళ్ళు చదివి మీకు తెలుగులో వినిపిస్తున్నా. అంటే మీకు ఇంగ్లీష్ రాదని కాదు, ఈ మాటలు నాయి కాదని చెప్పడానికి అక్కడ చదువుతున్నాను అంతే తప్ప మీకు ఇంగ్లీష్ రాదని కాదు, ఓకే. ప్లీజ్ హోప్ యూ అండర్స్టాండ్. అంటే నా దగ్గర ఎవిడెన్స్ లేకుండా నేను చెప్పకూడదని, కాబట్టి ఒక ఆర్టికల్ చదువుతున్నానని మీకు ఇంప్రెషన్ ఇవ్వటానికి. నవ్ విత్ ద టీడీపీ-led coalition bank in power, Lingamaneni is believed to be regaining influence with both the TDP and JSP reportedly welcoming his return. ఈ లెక్క కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీని ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీలోకి లింగమనేని రమేష్ గారు వెళ్ళారట. ఎట్ ఏ రీసెంట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, మన చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ స్టేట్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్లో చాలా ప్రాజెక్టులు అప్రూవల్ చేశారు. ఓకే, at recent state investment promotion board meeting
chaired by the Chief Minister, the government approved several projects. Sources indicate that some of these projects are linked to Lingamaneni's relatives, raising suspicion that he may be orchestrating these deals behind the scenes. సోర్సెస్ అంటే ఈ గ్రేట్ ఆంధ్ర వాళ్ళకి ఏదో సోర్స్ ఉంది అక్కడ. ఆ సోర్స్ ప్రకారం ఏంటంటే ఈ ప్రమోషన్ బోర్డు ఏదైతే ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కొన్ని ప్రాజెక్టులు క్లియర్ చేశారు కదా, ఆ క్లియర్ చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ అంటే లింగమనేని రమేష్ గారు రిలేటివ్స్ వాళ్ళ యొక్క బంధువుల పేర్ల మీద ఉన్నాయట. ఆ బంధువుల పేర్లు ఉన్నాయి కాబట్టి అవి లింగమనేని రమేష్ గారి అయ్యుండొచ్చని అనుమానాలు ఉన్నాయి. ఆయన వెనకుండి కథ నడిపోతున్నాడు అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి అనేది కథనం ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, ది గవర్నమెంట్ రీసెంట్లీ క్లియర్డ్ ది ఇకోరన్ ఎనర్జీ ఇండియా ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ రాశారు, ది గవర్నమెంట్ రీసెంట్లీ క్లియర్డ్ ది ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రాజెక్ట్ which plans to set up a plant in Anantapur with an investment of 51 crores. 1651 కోట్ల రూపాయలు పెట్టి అనంతపూర్లో ఎకోరన్ ఎనర్జీ ఇండియా అనేటువంటి ఒక ప్రాజెక్ట్కి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. The company's current directors include Lakshmi Prasad Erneni and Pallavi Chanamolu. Sources reveal that Lakshmi Prasad Erneni is close relative to Lingamaneni. ఆ కంపెనీ డైరెక్టర్స్ ఎవరైతే లక్ష్మీ ప్రసాద్ ఎర్నేని గారు ఉన్నారో ఆయన లింగమనేని గారు చాలా క్లోజ్ రిలేటివ్ అట, బంధువు అట. సో 1651 కోట్ల రూపాయలు ఏదైతే అక్కడ ఇచ్చారో అది చంద్రబాబు నాయుడు గారు రిలేటివ్, లింగమనేని రమేష్ గారి రిలేటివ్కి సంబంధించినటువంటి కంపెనీ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కాకర్ల వినయ్, who was an additional director of Ecoran Energy India, is now a director in multiple companies and Lingamaneni Group. ఆ ఎకోరన్ ఎనర్జీ ఇండియా 1651 కోట్ల రూపాయలు పెట్టి ఏ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారో దాంట్లో ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, కాకర్ల వినయ్ అని. ఆయన ఈ లింగమనేని గ్రూప్లో చాలా కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడట. సో కాబట్టి ఈ ఎకోరన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అనేది కూడా లింగమనేని గ్రూప్కి కనెక్షన్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో రాయబడ్డటువంటి ఒక కథనం గ్రేటేంద్ర వాళ్ళు. ఇంట్రెస్టింగ్లీ, వినయ్ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ కడప ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ రీసెంట్లీ సెక్యూర్డ్ ఏ మేజర్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ ఒక్కటే కాదండి, ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, కడప ఎనర్జీ ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ని కూడా క్లియర్ చేసింది గవర్నమెంట్. ఈ కడప ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా ఈ వినయ్ అసోసియేటెడ్ అయ్యానట. హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ కంపెనీ అట. అంటే వినయ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లింగమనేని గ్రూప్. సో హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఎనర్జీ కడప ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ ఎకోరాన్కి ఈ కడప ఎనర్జీ రెండింటికి ఈయనే ఉన్నారు కాబట్టి ఈ రెండు కంపెనీలు కూడా లింగమనేని బిగైండ్ నుంచి చేస్తున్నారేమోనని నేను అనుమానం. దిస్ ఎస్టాబ్లిషెస్ ఎ క్లియర్ లింక్ బిట్వీన్ సెవరల్ న్యూలీ ప్రాజెక్టెడ్ కంపెనీస్ అండ్ Lingamaneni's network. So, experts in the power sector point out that some of these companies lack the financial capacity to execute large-scale projects with thousands of crores. They often obtain government approvals and then sell off the projects for a profit using government backing as a leverage. అంటే ఇది ఒక పెద్ద స్కామ్ రాస్తున్నాడు ఇతను, గ్రేట్ ఆంధ్ర ఇతను చెప్పిన స్కామ్ ఏంటంటే, ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ ఎనర్జీ ప్రాజెక్టులని తీసుకున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫైనాన్షియల్ కెపాసిటీ లార్జ్ ఎక్స్టెంట్లో ఒక పెద్ద కంపెనీలు రన్ చేసేటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ వాటికి లేవట ఎక్స్పర్ట్స్ ప్రకారం. బట్ అయినా సరే వీళ్ళు ప్రాజెక్టులు తీసుకొని ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రాజెక్టులు తీసుకొని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారట ప్రాజెక్టులని అని ఒక ఎలిగేషన్ చేస్తున్నాడు. దే ఆఫెన్ అబ్టైన్ గవర్నమెంట్ అప్రూవల్స్ అండ్ దెన్ సెల్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఫర్ ఏ ప్రాఫిట్ యూజింగ్ గవర్నమెంట్ బ్యాకింగ్ యాజ్ లెవరేజ్. దీనికి ఈ తతంగం మొత్తానికి వెనక గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసిద్ది అనేది ఒక ఎలిగేషన్ చేశాడు అతను. విత్ మల్టిపుల్ కంపెనీస్ లింక్ టు Lingamaneni benefiting from recent government decisions, suspicion of a quid pro quo arrangements are growing. దీని వెనక క్విడ్ ప్రోకో ఉండొచ్చేమనేటువంటి అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. దెర్ ఈస్ ఆల్సో స్పెక్యులేషన్ దట్ స్టేక్ హోల్డర్స్ మే కంటిన్యూ టు ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ సెల్లింగ్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ అమ్మిన తర్వాత కూడా వాళ్ళకి లాభాలు వస్తున్నాయట, మరి ఎలా వస్తున్నాయి అనేది ఇంక మనకు తెలియదు. సో దిస్ ఈస్ వన్ ఆర్టికల్ దట్ కేమ్ ఇన్ గ్రేట్ ఆంధ్ర.
మరి ఈ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాసింది నిజమైతే మరి దీంట్లో ఏమైనా స్కామ్ ఉందా లేదా అనేది ఇంకా ప్రజలు ఈ యొక్క వీడియో విన్న వాళ్ళు మీరే డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.